క్షమాపణ చెప్పకుంటే సినిమాలు ఆడమని మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి వార్నింగ్ ఇవ్వటం, పవన్ కళ్యాణ్పై చేతబడి మంత్రి కూడా మంత్రి పేర్ని నాని ఫైర్ అయ్యారు. పవన్ కళ్యాణ్ సినిమాను మ్యాట్నీకే ఎత్తేస్తారని మాజీ మంత్రి పేర్ని నాని అన్నారు. సినిమాటోగ్రఫీ మంత్రిలాగా తెలంగాణలో పవన్ కళ్యాణ్ సినిమాలు ఆపేస్తామన్న కోమటిరెడ్డి వెంకటరెడ్డి వ్యాఖ్యలపై ఆయన స్పందించారు. పవన్ కళ్యాణ్ సినిమాలకు మార్నింగ్ షో తర్వాత జనమే రారని, సినిమాటోగ్రఫీ మంత్రిగా ఆయన ఆపేదేంటి, వాళ్లే ఆపేస్తారని పేర్ని నాని సెటైర్లు వేశారు. సినిమాటోగ్రఫీ మంత్రి వచ్చి పవన్ సినిమాను ఆపాలని నిలదీశారు. ఆయన పిచ్చి సినిమాటోగ్రఫీ మంత్రిలా ఉన్నారని సెటైర్లు వేశారు. పవన్ కళ్యాణ్ సినిమాను కొనుగోలు చేసిన వాళ్ళు బికార్లు అయిపోయారన్నారు. ఓ ప్రొడ్యూసర్ ఇప్పటి వరకు జీఎస్టీ కట్టలేదన్నారు. ప్రభుత్వం నుంచి అడిగిన వాళ్ళే లేరని విమర్శించారు. పవన్ కళ్యాణ్ మంత్రి కూడా దిష్టి తగిలిందని చెప్పడంటూ ఫైర్ అయ్యారు. పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎంగా మాట్లాడారా లేక చేతబడి మాంత్రికుడు హోదాలో మాట్లాడారా అని సెటైర్లు వేశారు. మరి మాజీ మంత్రి నాని, పవన్ కళ్యాణ్ గారు ఏదన్నా అంటే ఎమ్మటిని ముందుకు వచ్చేస్తారు కాబట్టి అసలు ఈ మాజీ మంత్రి పేర్ని నానిని ఎవరు కూడా పట్టించుకున్న పాపం లేరు. ఆయనే పాపం పీడిఎఫ్ రైస్ సంబంధించిన కేసుల్లో ఇరుక్కుని, అంటే అదే పేదలకు చెందాల్సిన బియ్యాన్ని అమ్ముకున్నాడు అనే ఆరోపణలు వచ్చి ఆయన పేరుని భార్య పేరు మీదక టర్న్ చేసేసాడని చెప్పి పిచ్చి మంత్రి పేర్ని నాని అని చెప్పి అక్కడున్న జనాలు, రాజకీయ విశ్లేషకులు అయితే అంటున్నారు. మరి దానిలో వాస్తవం ఉందో లేదో, ఈ పేర్ని నాని ఎలాంటారో మీరు కింద కమెంట్ బాక్స్ రూపంలో కమెంట్ చేయండి. ఎందుకంటే పవన్ కళ్యాణ్ మరి మాంత్రికుడు అన్నారు, మరి పేర్ని నాని పీడిఎఫ్ బియ్యం నమ్ముకున్న పేర్ని నాని ఏమనాలి, అది మీరు కమెంట్ బాక్స్ రూపంలో కమెంట్ చేయండి. ఇక అవకాశవాదే వ్యాఖ్యలని అద్దకి దయాకర్ గారు, అదేవిధంగా ప్రధాని మోడీ, చంద్రబాబు స్పందించాలని మంత్రి పొన్నం గారు వీళ్ళందరూ మాట్లాడారు. అఫ్కోర్స్ ఇప్పుడు పేర్ని నాని మాట్లాడటంలో ఏమైనా అర్థం ఉందా? ఇప్పుడు తెలంగాణ ఇష్యూ, తెలంగాణలో నేతలని ఆయన ఏదో అన్నారని వీళ్ళు బాధపడ్డారు. వీళ్ళు మాట్లాడినా వీళ్ళ యొక్క కోపంలో ఒక అర్థం ఉంటుంది. ఆయన అన్న దానిలో ఆయన నార్మల్గా అన్న వీళ్ళు హర్ట్ అయ్యారు కాబట్టి పవన్ కళ్యాణ్ గారు రియాక్ట్ అవ్వాలి. ఈయనకి సంబంధం ఏంటండి? సందిట్లో సడేమియాలాగా వచ్చి నేను పెద్ద తోపుని, మీరు పెద్ద తురుముని అనుకుంటాడు ఈ పేర్ని నాని గారు. ఏమైనా అవకాశం ఉందా? పీడిఎఫ్ బియ్యాన్ని దొంగగా అమ్ముకుని నువ్వు ఉన్న ఆరోపణలు ఉన్న నువ్వు, కేవలం నువ్వు జైల్లోకి వెళ్తావని భయంతో నీ భార్యని ఇరికేసి నువ్వు మరి ఈ రోజున ఈ రకంగా మాట్లాడితే నీకు కూడా దీనికి మరి ఒక గతి పడుతుంది. అతి త్వరలో నీకు కూడా స్ట్రాంగ్ కౌంటర్ ఉంటుందని చెప్పి జనసేన అభిమానులు అయితే అంటున్నారు. అది ఇక నెక్స్ట్ చూద్దాం. అధిష్టానం ఎప్పుడు ఆదేశిస్తే అప్పుడే డీకే సీఎం అవుతారని చెప్పి మరి ఫస్ట్ పేజీకి కొనసాగింపుగా ఉన్నాయన్నీ. 3వ విడత నామినేషన్లకు ఏర్పాట్లు పూర్తి. జిల్లా కలెక్టర్ యాదాద్రి భువనగిరి జిల్లాలో ఇక మనకు తెలుసు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా సర్పంచ్ ఎన్నికలకి అంతా కూడా రంగం సిద్ధమవుతుంది. ఖర్గేకు అధికారిక ఆహ్వానం. గ్లోబల్ సమ్మిట్కు ఏఐసిసి అధ్యక్షుడు ఆహ్వానం. తెలంగాణలో గ్లోబల్ విజన్కు ఖర్గే ఆశీస్సులు. గాంధీ కుటుంబాన్ని ఊదేస్తే ఊరుకోం. ప్రధాని మోడీకి సీఎం రేవంత్ స్ట్రాంగ్ మెసేజ్ ఇచ్చారు. సంక్షేమాన్ని ఇంటింటికి తీసుకెళ్ళండి అని డీసీసీ చీఫ్లకు మరి ముఖ్యమంత్రి దిశానిర్దేశం చేయడం అయితే జరిగింది. ఇక రిజర్వేషన్ల పిటిషన్పై నేడు హైకోర్టులో విచారణ. జీవో 9 రద్దు కోరుతూ మాధవరెడ్డి పిటిషన్ అని కూడా దీనిలో ప్రచురించడం జరిగింది. ఇక అగ్రికల్చర్ రైజింగ్ అని చెప్పి మరి రేవంత్ రెడ్డి గారి ఒక ఇమేజ్ని అయితే అద్భుతంగా తీర్చిదిద్దారు. చాలా అద్భుతంగా ఉంది రేవంత్ రెడ్డి గారి ఇమేజ్ అని చెప్పుకోవచ్చు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దార్శనికత, తెలంగాణ ప్రభుత్వ రైతు అనుకూల విధానాలతో విపక్షాలు ఎన్ని విమర్శలు చేసినా వ్యవసాయ రంగం స్థిరంగా వృద్ధితో సాగుతూ దేశానికే తలామానికంగా నిలుస్తుంది. సుస్థిర పాలన, రైతులకు లాభం చేకూర్చే విధానాలు, విస్తరణ ఫలితాలతో రాష్ట్రం వ్యవసాయం ఏటేటా వర్ధిల్లుతుంది. గడిచిన